నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? మీ క్షేమం నిమిత్తం మేము నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీకు ఒక విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? ఈ మాట అప్పుడప్పుడు వింటాం కదా. నా మటుకు నాకేమనిపిస్తుందంటే, నన్ను గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు కూడా ఒకరోజు అడిగారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని. అంటే ప్రతి వాని జీవితంలో ఆశ ఏమిటంటే, మనిషి బ్రతుకుతున్న తన గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో పూర్తిగా తెలుసుకోవాలని ఆరాటపడతారు. దానిలో కూడా ఇంకో మాట చెప్పనా, నేను గొప్పవాడని చెప్పుకోవాలి, నేను సమర్థుడని చెప్పుకోవాలి, నేను మహాజ్ఞానిని చెప్పుకోవాలి. రకరకాల ఆలోచనలు మనిషి జీవితంలో ఉంటాయి. వాటి వలన ఎలా అనుకోవాలని ఆధారపడతాం. కానీ కొన్నిసార్లు కొంతమందికి అలాంటి పేరు ఉంటుంది, కొంతమందికి వీడు పిసనారువాడు, కొంతమందిని చూసి వీడు మూర్ఖుడు, కొంతమందిని చూశాక ఇతడు కసాయివాడు అనే మాటలు అంటారు. ఇంతకీ దీని అంతటా కారణం ఏంటంటే మన నడవడి. ఈ రోజున బైబిల్లో నిన్ను గురించి ఏం చెప్పాలి జనం అనేదానికి ఇక్కడ ఉదాహరణ చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వింటారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. అన్యజనులు నిన్ను గురించి ఏం పలకాలో అక్కడ చాలా తేటగా రాసిన ఆ వచనాన్ని చదివినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది. అన్యజనులు మిమ్మును ధన్యులు అని అందురుగాక. అంటే ప్రజలను చూసినప్పుడు వీళ్ళండి ధన్యులు. మనం కూడా కొంతమందిని అంటాం కదా, వీళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు, అంతా సెటిల్ అయిపోయారు, వీళ్ళు ధన్యులు. ఏమిటో వీళ్ళు మంచి ఆరోగ్యంతో ఉన్నారు, వీళ్ళు ధన్యులు అంటున్నాగా. బైబిల్ ఏమిటో తెలుసా, నీవు ధన్యులని అన్యులు చెప్పాలి, నీవు ధన్యులని దేవుని ఎరగనవాడు చెప్పాలి, నిన్ను అన్యులని నీ పొరుగువాడు చెప్పాలి. మరి ఎప్పుడు ధన్యత కలుగుతుంది? ధన్యత అంటే ఏమిటి? ఇందులో ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక. ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక. అర్థమైందిగా మీకు ఈ మాట? అంటే వాళ్ళు మనల్ని ధన్యులను ఇప్పుడు అంటారంటే మనం నివసించే దేశం అంటే, నేను చెప్పేది లోకానుసారంగా మన దేశాల గురించి కాదు. భక్తిపరమైన జీవితంలో నీవు ఆనందకరమైన దేశంలో నివసించాలి. అంటే నీ ఇంటి పేరు ఆనందం, నీ జీవితం ఆనందం, నీ కుటుంబం ఆనందం, నీ సంఘం ఆనందం, నీ భక్తి జీవితమే నీకు ఆనందం. అంటే దైవ వాక్యం ఏం బోధిస్తుంది? ఆనంద కలిగిన దేశంలో నీవు ఉన్న ఎడల. మరి ఈరోజు నీవు ధన్యులు వెళ్ళాలంటే దుఃఖ సముద్రంలోనూ, దరిద్రమున్న దేశంలోనూ, చీకటి కలిగిన దేశంలోనూ, కలవరాలున్న దేశంలో ఉండకూడదుగా. ఆనందకరమైన దేశం ఎక్కడంటే, నీవు నీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంతో కడగబడితే మొదట నీకు సమాధానం కలుగుతుంది, రెండవది పరిశుద్ధత కలుగుతుంది, మూడవది నీకు క్షేమం కలుగుతుంది. ఆయన వెలుగై రాజై నిన్ను ఏలతాడు, ఆయన పరిపాలన ఉంటావు. అది ఆనందమైన జీవితం. నీ జీవితంలో బైబిల్ ఉన్నంత మాత్రం ఆనందం కాదుగా, మానక క్రమంగా గుడికి వెళ్ళినంత మాత్రం ఆనంద దేశం కాదుగా. కడగబడాలి, ఆయన క్షేమం చూడాలి, వెలుగు నీ ముందు నడవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడు నీవు ఆయనతో కలిసి నడవాలి. ఈ ఆనందం ఉంటే ఇలాంటి వారిని చూసిన లోకం ఏముంటుందో తెలుసా? నిశ్చయముగా మీరు ధన్యులు. మరి ఈ రోజున లోకంలో రకరకాల మనుషులు ధన్యులని పేరు పొందుతున్నారే, విశ్వాసిగా నీవెందుకు పొందకూడదు? మీరు ధన్యులని చెప్పగలిగేట్టుగా నీవు ఆనందమైన దేశంలో ఉన్నావా? ఒక్కసారి గుండె మీద చేయబెట్టి ఆలోచించండి. పాపంలో ఊరేగుతున్నావు, పాపం ఉన్న దగ్గర కన్నీళ్ళు ఉంటాయిగా. నువ్వు లోకానుసారం నడకలో ఉంటావు, మోసం చీకటి ఉంటూనే ఉంటుందిగా. యథార్థత లేకుండా వ్యవహరించి సంపాదిస్తావు, కానీ అన్యులు అది భయంకరమైన అన్యుల సొమ్మేగా. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఉండవలసిన దేశంలో లేకపోవడం. ఈ రోజైనా నీ ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పు కలిగి ఆయన వైపు తిరిగి రక్షణ ఆనందంతో ఆయన దేశంలో నీవు నివసించగలిగితే నీ వాళ్ళు, నీ బంధువులు అందరూ నిన్ను చూసి వీరు ధన్యులు అంటారు. అట్టి కృప మీకు కలుగునగాక, అట్టి అవకాశం మీకు, ఆ పేరు మీకు నిలిచి ఉండునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబ సంక్షేమం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, వృద్ధుల ఆరోగ్యం కొరకు, నాయన చెదిరిన కాపురాలు కట్టబడాలి, ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి, రోగులకు స్వస్థత కలగాలి, కష్టార్జితం మిగలాలి, అన్నిటికంటే కుటుంబానికి రక్షణ కలగాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలి. ఈ రాకడకు సిద్ధపరచండి, ముద్రించండి, భద్రపరచండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపజేసి ఆశీర్వదించమని, కోర్టు సమస్యలకు పరిష్కారం కలుగచేయండి. విడిపోయిన వారిని కలపండి. కనికరంతో, సంతానంతో నవ్వును కలుగచేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.